పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామం జంట హత్యలు కలవరం రేపెట్టించాయి. కొత్త శ్రీరామ్మూర్తి, కొత్త హనుమంతరావు అనే ఇద్దరు అన్నదమ్ములు దారుణంగా హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు పథకం రచించి కాపుగాచి ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దుర్గు మండలంలోని అడిగొప్పల గ్రామంలో జంట హత్యలు కలవరం పుట్టించాయి. కొత్త శ్రీరామ్మూర్తి, కొత్త హనుమంతరావు అనే ఇద్దరు అన్నదమ్ములు దారుణంగా హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు పథకం రచించి కాపుగాచి ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు, ఈ హత్య వెనుక కారణాలేంటి? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో జరిగిన జంట హత్యలు తీవ్రంగా పల్నాడు జిల్లా మొత్తం ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు కావడం, వీరిద్దరి పేర్లు చూసుకున్నట్లయితే కోత హనుమంతరావు ఇతను సుమారు 31 సంవత్సరాలు మరియు కోత శ్రీరామమూర్తి 35 సంవత్సరాలు ఉంటాయి. వీరిద్దరిని గుర్తు తెలియని దుండగులు వేట కొడవలతో హత్య నరికి చంపారని చెప్పని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి అమ్మటే చేరుకున్నారు. అప్పటికే సంఘటన స్థలానికి దుండగులు అంటే హత్య చేసిన వాళ్ళు పరారైనట్లు తెలుస్తుంది. మరో పక్క చూసుకున్నట్లే హనుమంతరావును అడిగోపల గ్రామంలో అంటే నడిబొడ్డు రామేసి చంపినట్లు తెలుస్తుంది. మరొక వ్యక్తి శ్రీరామ్ అనే వ్యక్తిని మాత్రం అమ్మవారి గుడి దగ్గర వాటర్ ప్లాంట్ లో హత్య చేసినట్లయితే గుర్తించారు. మృతదేహాలను ఇప్పటికే ప్రస్తుతానికి అయితే పోస్ట్ మార్టం తరలింది. ఈ జంట హత్యలను గల కారణాలు ఇంకా అయితే తెలియాల్సింది. పాత కక్షల లేదా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా ఉండవచ్చా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేసి ప్రారంభించడం తెలుస్తుంది. నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేశారని చెప్పేసి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సువర్ణ బాబు.